ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం. 2024 మార్చి 27న ఈ యొక్క శివాలయం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ యొక్క శివాలయానికి గ్రామ పెద్దలు కానీ, యువకులు కానీ అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే విరాళాలు కూడా చాలా భారీ ఎత్తున రావడం, ఇంచుమించుగా 1.5 కోటితో ఈ యొక్క శివాలయం నిర్మాణం జరిగింది. అలాగే ఈరోజు, రేపు, ఎల్లుండు ఈ 3 రోజులు కూడా ఈ యొక్క భారీ ఓపెనింగ్కి వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఎప్పుడు కూడా గ్రామ ప్రజలందరూ మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజల కింద నా శుభాకాంక్షలు. మా మిత్రులు అలాగే శ్రీనివాసరావు, అలాగే మన వేణుబాబు చెప్పిన విధంగా 87 ప్రజల్లో ఏకశిల ఈ శివాలయం ప్రతిష్ఠ చేయడం పెద్ద దీనిగా తీసుకున్నాము. అలాగే మా ప్రజలు మా అంతా సహకరించి ఇచ్చినందుకు, అలాగే శివాలయం కూడా శివాలయ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం చాలా మంది కార్యక్రమంలో పాల్గొని వ్యాఖ్యలకు ఇచ్చారు కాబట్టి, అలాగే ప్రజలకు ఈ శివాలయం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఇవ్వాలని ఆ శివుడిని కోరుకుంటున్నాం. కాలింగులు 10 సంవత్సరాలు బట్టి శివాలయం కట్టాలని సంకల్పంతో నుండి ఈ వేళ సంకల్పం నిర్వహించుకున్నాం గనక మా దీనికోసం అంటే ఏంటంటే ఈ శివాలయం ఆంధ్రప్రదేశ్ లో లేని శివాలయం కట్టాలని చెప్పేసి గజస్తంభం తీసుకురావడం జరిగింది. అలాగే పంచముఖ బ్రహ్మేశ్వర ఆలయం అని పేరు కూడా పెట్టాం. ఈ ఆలయం అంతా అభివృద్ధిలోకి వస్తుందని 3 రోజులు పూజలు చేస్తున్నాం. రేపు అన్న సంవత్సరం శనివారం ఊరేగింపు. ఎందుకంటే మీకు చెప్పేది ఏం లేదు, చాలు. కణితి కోన్లి గాంధీ బొమ్మ రామాలయం ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన పంచముఖేశ్వర శివాలయంకి ఈ రోజు నుంచి పూజలు స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండు 3 రోజులు పూజలు ఉంటాయి. ఎల్లుండి 11వ తారీఖు శనివారం నాడు ప్రాణ ప్రతిష్ఠ, భారీ ఎత్తున అన్న సమారాధన ఉంటుంది. రేపు శుక్రవారం 10వ తారీఖు విగ్రహాలు పాలాభిషేకం, విగ్రహాలన్నీ ధాన్యాగారంలో ఉన్నాయి. పాలాభిషేకం, జలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం లక్షవారం సాయంత్రం 4 గంటలకి విగ్రహాలన్నీ కూడా ఊరేగింపుగా మొత్తం మా కణితి కాలనీ అంతా కూడా ఊరేగింపుగా భారీ ఎత్తున ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈ ఆలయం నిర్మించడం కోసం కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున ధన సాయం చేయడం దాని తగ్గట్టుగా ఈ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, ధ్వజస్తంభం యాక్సలుగా 42 అడుగులు తిరుపతి నుంచి తీసుకురావడం. దీనికి తయారు చేయడానికి సుమారు 3-4 నెలలు పట్టింది. ఆ యాక్సెల్ సెలెక్ట్ చేసి తీసుకురావడానికి, దానికి ఫిక్సింగ్ చేయడానికి చాలా డబ్బులు కూడా భారీ ఎత్తున ఖర్చు అయ్యాయి. ఇది ఏంటంటే, ఈ ఏరియాలో కూడా ఎక్కడ కూడా యాక్సెల్ ఈ టైపు లేదు. మేము అరేంజ్ చేయాలని చెప్పేసి మా కమిటీ నిర్ణయించుకోవడం, దాని తగ్గట్టుగా మా పెద్దలు కూడా సహకారంతో ఇది తిరుపతి నుంచి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ శివాలయంకి భారీ ఎత్తున మా సహకరించారు. అందరూ కూడా ప్రజలు, పెద్దలందరూ సహకరించి ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కరు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. కణితి కాలనీ కళింగి వీధి గాంధీ బొమ్మ రామాలయ ప్రణాళికలో ప్రత్యేకంగా చిరకాల కోరిక శ్రీ శివాలయం మధ్య కట్టడం, పంచముఖ శివాలయం నిర్మించడం జరిగింది. అందులో భాగంగా 9, 10, 11వ తేదీలు ఈ రోజు నుంచి పూజలు స్టార్ట్ అయ్యి సాయంత్రం ఊరేగింపు, రేపు పాలాభిషేకం, జలాభిషేకం, ఎల్లుండు అన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి సుమారు 15,000 నుంచి 20,000 మందికి అన్నసమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ శివాలయం, పంచముఖ శివాలయానికి ఫస్ట్ నుంచి కూడా, శంకుస్థాపన నుంచి కూడా అందరూ కూడా పెద్దలు, దాతలు అందరూ భారీగా ఆర్థిక సాయం చేయడం, ముఖ్యంగా మా కమ్యూనిటీ కూడా బాగా దీన్ని ప్రతిష్ఠితంగా తీసుకొని ఇక్కడ శివాలయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేయడం, భారీగా ఎంత వాళ్ళకి భగవంతుడు ఎంత, శివుడు ఎంత అంత ఆ భారీ ఆర్థిక సాయం తోటి ఈ కార్యక్రమం నిర్వహణ జరిగింది. అదేవిధంగా మా సోదరుడు చెప్పినట్టు ఈ గజస్తంభం కూడా చాలా దీనిగా ఉంటుంది సార్. ఆంధ్రప్రదేశ్ లోనే ఇలాంటి గజస్తంభం ఉండదు. అలాంటి గజస్తంభం కూడా 47 సుమారు పెట్టడం జరిగింది. అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివాలయం అంతా కూడా ఒక దీని మీదగా చేయడం జరిగింది.
భారీ ఈ కార్యక్రమం చేసి ఈవేళ రేపు ఎల్లుండి కదా అందులో ఇంకా ఈ 3 రోజులు కూడా ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శివభక్తులను గ్రామ ప్రజలందరూ పాల్గొని రేపు 11వ తారీఖు పూజల్లోనూ అన్నదాన కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయవద్దు కోరుకుంటూ సెలవు.